ఆ! ఏంటి విజయసాయిరెడ్డి గారి రాజీనామా ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది అందరికి. కానీ ఇది ఆశ్చర్యం అనుకోవాలా? లేదంటే కావాలని ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనుకోవాలా? అంటే ఆశ్చర్యం అంటే డెఫినిట్‌గా వైఎస్ఆర్‌సీపీ క్యాడర్‌కి ఇది ఆశ్చర్యంతో కూడుకున్న విషయమే. ఎందుకంటే మేజర్‌గా పార్లమెంటరీ పార్టీ లీడరు ఢిల్లీలో, హ్మ్. అట్లాగే రాజ్యసభకు సంబంధించి ఫ్లోర్ లీడరు ఈ మ హ్మ్. గత 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత కీలక పాత్ర, అంతే కీలకమైన తనదైన రోల్‌ని ప్లే చేస్తా వచ్చారు విజయసాయి రెడ్డి గారు. సో, హ్మ్. అటువంటి విజయసాయి రెడ్డి గారు ఇవాళ ఆల్ ఆఫ్ ఎ సడెన్ రాజీనామా చేయటం అనేది అంటే గతంలో ఉన్న చర్చని ఇగ్నోర్ చేస్తా వచ్చాం కానీ, గతంలోనే బీజేపీలోకెళ్తారనో, లేకపోతే కేంద్రంలో మంత్రిగా అవుతారనో రకరకాల చర్చలు వచ్చిన తరుణంలో దాన్ని పెద్దగా పట్టించుకోల. జగన్‌ని కాదని నేనెక్కడికి ఎళ్ళను అని ఆయనే సమాధానం బతికున్నంత కాలం జగన్‌తోనే ఉంటాను అనే ఒక ఇది గూడా ఆయన చెప్పడం జరిగింది. సో, ఓకే. అటువంటి అంటే నమ్మిచ్చారు. హ్మ్. నమ్మిచ్చిన తర్వాత ఇవాళ ఆల్ ఆఫ్ ఎ సడెన్ తను రాజీనామా చేసి, ఇవాళ వైట్ కాలర్ ప్రొఫెషనల్ అయిన విజయసాయి రెడ్డి గారు రేపటి నుంచి నేను వ్యవసాయం జేస్తాను, అరక దున్నుతాను అని అంటే అది కొంచెం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసే అంశం. హ్మ్. ఎందుకంటే హ్మ్. తన తన విజయసాయి రెడ్డి గారి అటైర్ చూసినప్పుడు హ్మ్. ఆహ్, రైతు యొక్క ఇది మనకెక్కడ కనపడదు. ఓకే. అటువంటిది మరి ఎవరి వల్ల ఇన్‌స్పైర్ అయ్యారా? లేకపోతే ఎవరి యొక్క ప్రోద్బలమా అనేది ఇవాళ ఇక్కడ ఆలోచించాల్సిన అంశం గదా! అశోక్ గారు. అవును. ఒకటి ఇన్‌స్పైర్ అయ్యారా? లేకపోతే తను ఎవరి ప్రోద్బలం అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. హ్మ్. డెఫినెట్‌గా. సరే మీరన్నట్టుగా ఇప్పుడు ఇవాళ విజయసాయి రెడ్డి గారి లాంటి లీడర్ వెళ్ళిపోవడం అనేది ఆ క్యాడర్‌ని ఎంతో నిరుత్సాహపరిచినప్పటికీ, ఇవాళ వైఎస్ఆర్‌సీపీ కనుక ఈ రకంగా బలహీన పడతా ఉంటే డెఫినెట్‌గా అది కాంగ్రెస్‌కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు. ఎందుకంటే అక్కడున్న ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. హ్మ్. అంటే విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళ వల్ల ఓటు అంత తొందరగా షిఫ్ట్ అయిద్దని నేను అనుకోను కానీ, బట్ గతంలో ఒక ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఇప్పుడు ఒక రాజ్యసభ సభ్యుడు. ఇదే గనక కంటిన్యూ అయ్యి పార్టీ గనక అల్లకల్లోలమైతే నిజమైన కాంగ్రెస్ లీడర్స్ జీవితాంతం చిన్నప్పటి నుంచి ఎన్ఎస్‌యూ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసిన చాలా మంది కాంగ్రెస్ లీడర్‌లు అక్కడ బలంగా ఉన్నారు. జిల్లాల్లో జిల్లా నాయకులు స్థాయిలో. హ్మ్. అటువంటి వాళ్ళు అంటే టీడీపీలోకి ఎళ్ళలేని పరిస్థితి, భారతీయ జనతా పార్టీలోకి ఎళ్ళలేని పరిస్థితి. అంటే జీవితాంతం పోరాటం అంతా అక్కడ జేసినప్పుడు, అటువంటి నాయకుల యొక్క అడుగులు ఇప్పుడు ఎటు పడతాయి? అటువంటి నాయకులు మళ్ళీ నేషనల్ పార్టీ వైపు ఎళ్దాం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం అని గనక ఆ నాయకుల్లో కదలిక వస్తే, డెఫినిట్‌గా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశం అయితే క్లియర్‌గా కనపడతా ఉంది అశోక్ గారు. ఓకే. ఇకపోతే భారతీయ జనతా పార్టీ వర్షన్‌కొచ్చినప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా, హ్మ్. నేను గతంలో గూడా చెప్పున్నా. ఇవాళ ఈ స్టెప్ ఏదైతే ఉందో ఇది కీలకమైన విషయం అశోక్ గారు. హ్మ్. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయటం, వైసీపీ బలహీనపడటం అనే స్టెప్ వైసీపీ క్యాడర్‌కి ఎంత కల్లోలాన్ని క్రియేట్ చేస్తోందో, అంతర్గతంగా టీడీపీ గూడా అంతే కల్లోలానికి లోనవుతా ఉంది. హ్మ్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ స్టెప్స్ మొన్న గూడా మీకు చెప్పాను. ఆ అడుగులు మొత్తం గూడా జనసేనని బలోపేతం జేసి త్రూ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వాలనే ఒక తీవ్రమైన కృషి చేస్తా ఉన్న తరుణంలో, భారతీయ జనతా పార్టీకి కానీ, జనసేనకి కానీ ట్రాన్స్‌ఫర్ అయ్యే ఓటు మొత్తం ఎక్కడి నుంచి రావాలంటే యాంటీ కాంగ్రెస్ ఓట్. అంటే కాంగ్రెస్ పార్టీ వైసీపీగా రూపాంతరం చెందిన తర్వాత ఆ ఓటయితే డెఫినిట్‌గా అది యాంటీ బీజేపీ మైండ్‌సెట్, యాంటీ టీడీపీ మైండ్‌సెట్. ఓకే. ఆ ఓటయితే ఇక్కడొచ్చే పరిస్థితి ఉండదు. సో, హ్మ్. భారతీయ జనతా పార్టీ తీసుకోబోయే ఓటు జనసేనని బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ చేసే అడుగు ఏదైతే ఉంటదంటే డెఫినిట్‌గా టీడీపీ యొక్క ఓటుని లాక్కొని టీడీపీని వీక్ చేసి, జనసేనని ఫస్ట్ బలోపేతం చేసి, జనసేన రూట్‌లో నుంచి భారతీయ జనతా పార్టీకి రావటానికి ఇక్కడ అడుగులు వేస్తా ఉంది అనేది మనకిక్కడ స్పష్టంగా కనపడతా ఉంది అశోక్ గారు. హ్మ్. సో, ఇది అంటే వైఎస్ఆర్‌సీపీకి ఎంత ఆ! ప్రమాదమో. ఆ! వైసీపీకి ప్రమాదమే. కానీ నాకిక్కడ మీరు చెప్తున్నటువంటి ఈక్వేషన్ చూస్తున్నప్పుడు ఒక పాయింట్ రైజ్ అవుతుంది. అంటే టీడీపీని పక్కన పెట్టడానికో, లేదంటే టీడీపీని చంపేయడానికో ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి చాలా రాజకీయంగా ఇంటర్నల్‌గా కూటమిలో గొడవలు జరుగుతున్నాయి. సో, అలాంటి వాటిని పక్కన పెట్టేసి ఇటీవల చిరంజీవి గారికి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అంశానికి సంబంధించి కావచ్చు, బీజేపీ హైలైట్ చేస్తూ వాళ్ళని తీసేయాలనుకుంటుందా? అది డెఫినిట్‌గా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉందని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు గవర్నమెంట్‌లోనే ఉంటానే మనం గతంలో కూడా చర్చించాం. పవన్ కళ్యాణ్ గారి అడుగులు గవర్నమెంట్‌ని అవును. విమర్శిస్తున్న అడుగులు. హ్మ్. అదే విధంగా జనసేనని కేంద్రంలో ఉన్న పార్టీ బలోపేతం చేసే ఉద్దేశ్యం. స్ట్రాటజీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల్లో చూసినప్పుడు కూడా ఏ కమ్యూనిటీస్ అయితే రూలింగ్‌లో ఉంటాయో ఆ కమ్యూనిటీస్‌ని పక్కకు తప్పించి ఉదాహరణకు మీరు హర్యానానే తీసుకోండి. హ్మ్. హర్యానాలో చాలా బలమైన కమ్యూనిటీ జాట్.
జాటేతర ముఖ్యమంత్రిని తీసుకొస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొలిటికల్ హిస్టరీ తీసుకున్నా కూడా 2 కమ్యూనిటీస్ కాంగ్రెస్ ఆర్ వైసీపీ నుంచి ఒక కమ్యూనిటీ ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేస్తే, అవును. తెలుగుదేశం నుంచి ఇంకొక కమ్యూనిటీ రిప్రజెంట్ చేసేది. ఈ 2 కమ్యూనిటీస్ హెడ్స్ ఫ్రంట్ లైన్‌లో ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే మిగతా గవర్నమెంట్ అంతా రన్ అయ్యేది. మిగతా సెక్షన్స్ వాళ్ళ వెనకమాల ఉండేయి. భారతీయ జనతా పార్టీ అట్లా కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా ఏం చేస్తా ఉన్నాయంటే, అప్పటి వరకు రూల్ చేస్తున్న కమ్యూనిటీస్ కాకుండా కొత్త కమ్యూనిటీని తీసుకొచ్చి ఇంతవరకు వీళ్ళేనా, కొత్త రాజకీయం చేద్దాం, కొత్త కమ్యూనిటీస్‌కి అవకాశం ఇద్దాం అనేది డిఫరెంట్ స్టేట్స్‌లో వాళ్ళు ప్రయోగాలు చేస్తూ వచ్చిన దీన్ని ఇక్కడ గూడా ఈ పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆ ప్రయోగాన్ని చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. దానికి చిరంజీవి గారి తోడు తీసుకుంటారు. లేకపోతే మిగిలిన రాజకీయ పార్టీల్లో వాళ్ళకి ఈల్డ్ అయ్యి వాళ్ళు సరెండర్ చేసుకోగలిగిన వాళ్ళందరి యొక్క తీసుకుంటారు. ఇవాళ ప్యారలల్‌గా వైసీపీని ఎంత దెబ్బ కొడుతుందో, టీడీపీని కూడా అంతే దెబ్బ కొట్టే ఆలోచన మనకి భారతీయ జనతా పార్టీలో స్పష్టంగా కనపడతా ఉంది. కాకపోతే ఇక్కడ ఒకే ఒకటి అర్థం చేసుకోవాల్సిందేమంటే, యాజ్ ఆఫ్ నౌ మనకు వైసీపీని తీసుకుంటున్నట్టు కనపడుతుంది గానీ, అంటే భారతీయ జనతా పార్టీ యొక్క నైజం చూసుకున్నప్పుడు, కాంగ్రెస్‌ని అంత బలపడినిస్తదా భారతీయ జనతా పార్టీ అనే దానికొచ్చినప్పుడు, మళ్ళీ కాంగ్రెస్ బలపడటం మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఇష్టం ఉండదు. అవును. సో, అది ఎంత గేమ్ ప్లే చేసినా గూడా కాంగ్రెస్ బలపడకూడదు, భారతీయ జనతా పార్టీ బలపడాలి. కాబట్టి దాని అనుగుణంగా అడుగులేయాలన్నప్పుడు వైసీపీని గూడా పూర్తిగా కిల్ చేసే ప్రమాదం లేదండి. హ్మ్. పూర్తిగా కిల్ చేయదు. వైసీపీని లైవ్‌లో ఉంచుద్ది. హ్మ్. టీడీపీ ఓటు బ్యాంకుని లాక్కుంటది. భారతీయ జనతా పార్టీ లైమ్ లైట్‌లోకొస్తది. హ్మ్. సో, ఈ రకమైన గేమ్ ప్లే చేసి ఈ రాష్ట్రాన్ని కబ్జా చేయాలి అనే ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చేస్తా ఉందనేది ఈ పొలిటికల్ అనాలిసిస్ అంతా చూసినప్పుడు అర్థమవుతా ఉంది అశోక్ గారు. హ్మ్. ఇంకొక విషయం గూడా ఏమంటే నా అంటే నా ఊహకి అందినంత వరకు నాకర్థమైంది. నేను ఇంక నుంచి రాజకీయాలకి దూరంగా ఉంటాను. ఏ పదవులు తీసుకోను అది అవును. ఇది అని చెప్తా ఉన్నారు గానీ, ఆర్ కృష్ణయ్య గారు గూడా ఇట్లాంటి మాటలే మాట్లాడారు. నేను ఇంక వదిలేస్తున్నాను. అక్కడేం చేయను. అది చే చే ఆ! ఏ ఆ! ఏపొలిటికల్ అనే పదం, రాజకీయాలకు దూరంగా అనే పదం మాట్లాడారు. ఎవరు విజయసాయి రెడ్డి గారు. అవును. ఏపొలిటికల్ రాజకీయాల దూరంగా ఉన్నప్పుడు అనే ఆలోచన వచ్చినప్పుడు, ఒకవేళ గవర్నర్‌గా ఏమైనా ఎళ్తారా? అనేది ఓహ్! అవునా? ఇది ఇది వాలిడ్ మీరే రైజ్ చేసారు ఇది ఫస్ట్. ఆ! ఆ! అంటే ఏపొలిటికల్ అన్నప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. ఆ! ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాలు రాజ్యసభ ఉండంగా, అంత పెద్ద స్థాయిలో ఒక పార్టీ అతన్ని తీసుకెళ్ళి పెడితే, అది మొత్తం గూడా త్యాగం చేసి తను బయటికొస్తాను అన్నప్పుడు, గవర్నర్ మనకు రాజకీయేతర శక్తి అవును. అని మాట్లాడతాం. మనం హ్మ్. మాట్లాడేటప్పుడు గవర్నర్‌లు ఎవరైనా రాజకీయాలు చేస్తే, గవర్నర్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వటం ఏంటి? గవర్నర్ రాజకీయాలు చేయకూడదు కదా! అని మాట్లాడతాం. హ్మ్. సో, ఏపొలిటికల్ అన్నప్పుడు ఈ రాజ్యసభ సీటుని త్యాగం చేసి ఏమన్నా గవర్నర్ గిరి కోసం ఏమన్నా ప్రయత్నిస్తున్నారా? గవర్నర్ గిరి తెచ్చుకుంటారా? అనేది అది కూడా ఎక్కడంటే జనసేనని ఆయన నెల క్రితం ఒక ట్వీట్‌లో జనసేనని పొగడటం జరిగింది. అవును. ఇది పవన్ పవన్ కళ్యాణ్‌ని కళ్యాణ్ సీఎం గారు చేయాలి. హ్మ్. సీఎం చేయాలి. చాలా తెలివిగా అడుగులేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక మేధావి అని పొగడటం జరిగింది. హ్మ్. నిన్న కూడా అప్రస్తుతం అవసరం లేకపోయినా కూడా మోడీ గారిని, అమిత్ షా గారిని పొగిడారు. హ్మ్. అదే విధంగా పవన్ కళ్యాణ్